హలో, నేను మీ ఆర్విడి. వెల్కమ్ టు ఫోకస్ ఎపిసోడ్ 5. ఈ వీడియోలో మీకు ఒకటే ఒక టిప్ చెప్పబోతున్నాను. ఏదైతే మీ ఫోకస్ లెవెల్స్ని అవుట్ ఆఫ్ 10 8కి తెచ్చేస్తుంది. నేను ఫోకస్ మీద 5 ఎపిసోడ్స్ చేశాను. ఆ 5 ఎపిసోడ్స్లో మన సరౌండింగ్ ఎలా ఉండాలి, మన ఇంటర్నల్గా మనం ఎలా ఉండాలి, ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ని చెప్పాను మన ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. బట్ అవన్నీ మీ ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఓకే. బట్ ఇప్పుడు నేను చెప్పే టిప్ మీ ఫోకస్ని 70% ఇంప్రూవ్ చేస్తుంది. 70%. మిగతా 30% ఆ టాక్టిక్స్, ఆ టిప్స్ ఉంటాయి. బట్ ఎవరైతే దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి ఫోకస్ లెవెల్స్ 70% ఇంప్రూవ్ అవుతాయి. సో థింగ్ ఏంటంటే, వారెన్ బఫెట్ మీకు తెలుసు, గొప్ప ఇన్వెస్టర్ వరల్డ్ వైడ్. అతని పైలట్ ఎవరైతే ఉన్నాడో తన పేరు మైక్. ఒకసారి మైక్ తన బాస్తో, అంటే వారెన్ బఫెట్తో కెరియర్ గురించి మాట్లాడుతున్నాడు, కెరియర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు వారెన్ బఫెట్ ఒక 3 స్టెప్ ఫార్ములాని చెప్పారు, ఏదైతే ఆ పైలట్ యొక్క కెరియర్ ఫోకస్ని చేంజ్ చేసింది. స్టెప్ నెంబర్ 1, వారెన్ బఫెట్ తన పైలట్ మైక్తో ఏమన్నాడంటే, ఒక పేపర్ మీద 25 కెరియర్ గోల్స్ని రాయని. అంటే నువ్వు నీ కెరియర్లో ఫ్యూచర్లో నువ్వు చేసే 25 గోల్స్ని రాయమన్నాడు. అండ్ స్టెప్ నెంబర్ 2, ఆ 25 గోల్స్లో ఏదైనా 5 ఇంపార్టెంట్ గోల్స్ మీద సర్కిల్ చేయమన్నాడు. 5 ఇంపార్టెంట్ గోల్స్. అప్పుడు మైక్ కొంచెం టైం తీసుకొని 25 గోల్స్ రాశాడు. అలాగే అది అందులో 5 ఇంపార్టెంట్ గోల్స్ మీద సర్కిల్ చేశాడు. అప్పుడు స్టెప్ నెంబర్ 3 ఏంటంటే, ఇప్పుడు ఆ పేపర్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్ ఏ లిస్ట్ ఏదైతే 5 గోల్స్, పార్ట్ బి లిస్ట్ ఏదైతే 20 గోల్స్. అప్పుడు మైక్ అర్థమైపోయింది, అంటే ఇప్పుడు నేను ఈ 5 ఇవి నా ప్రైమరీ గోల్స్, మిగతా 20 నా సెకండరీ గోల్స్. అంటే ప్రైమరీ గోల్స్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ సెకండరీ గోల్స్ మీద తక్కువ చేయాలని. అప్పుడు వారెన్ బఫెట్ ఏమన్నాడంటే, సెకండ్ లిస్ట్ ఏదైతే 20 గోల్స్ ఉన్నాయో వాటి మీద తక్కువ ఫోకస్ చేయడం కాదు, కంప్లీట్లీ డిలీట్ చేయాలని. టెంపరీగా ఆ 5 గోల్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాతనే మిగతా 20 గోల్స్ మీద ఫోకస్ చేయాలి. ప్రతిదీ అంతే. 20 డేస్ బ్యాక్ నా లైఫ్లో, నా డే షెడ్యూల్లో ఎన్నో థింగ్స్ ఉంటాయి, ఎన్నో గోల్స్ ఉంటాయి. ప్రతిరోజు ప్రతి ఒక్క దానికి షెడ్యూల్ టైట్గా పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటాం. బట్ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి చేయడానికి, మల్టిపుల్ థింగ్స్. ఒకనొక టైంకి ఎలా ఉంటుందంటే, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ నీకు డిస్ట్రాక్షన్స్ ఉండవు. నీ గోల్సే నీకు డిస్ట్రాక్షన్స్గా ఉంటాయి. నీకు మల్టిపుల్ గోల్స్ ఉంటాయి, అవి నీ డిస్ట్రాక్షన్స్. నువ్వు ఒక గోల్ మీద స్పెసిఫిక్గా ఫోకస్ చేయలేవు. నో వాట్, 10 డేస్ బ్యాక్ నా లైఫ్లో కూడా ఎన్నో గోల్స్ ఉన్నాయి. డే టు డే లైఫ్లో ఎన్నో థింగ్స్ చేస్తున్నా. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అలా ఎన్నోవి కంప్లీట్ చేయలేను, ఒక దాని మీద స్పెసిఫిక్గా ఫోకస్ చేయలేను. నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు దేని మీద కూడా కరెక్ట్గా ఏం నేర్చుకోలేదు, నీకు క్లారిటీ అనేది ఉండదు. బట్ ఫోకస్ ఈజ్ సంథింగ్ ఎలిమినేటింగ్. కానీ ఎలిమినేషన్ అనేది ఒక గ్రేటెస్ట్ టిప్ ఫోకస్లో. నీ లైఫ్లో ఎన్నో గోల్స్ ఉంటాయి, బట్ అవన్నిటిని ఎలిమినేట్ చేసి చాలా తక్కువ వాటి మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో అందులో నువ్వు ఒక స్పెషలిస్ట్ అవుతావో, అప్పుడే నీ ఫోకస్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నిన్న నా గోల్స్ అని ఒక లిస్ట్ మీద రాస్తే 15 వరకు ఉన్నాయి. బట్ ప్రెసెంట్ నేను 2 మీదనే ఫోకస్ చేస్తున్నా, ఓన్లీ 2 గోల్స్. అవే నా మెయిన్ గోల్స్. అండ్ అప్పటి నుంచి లిటరలీ క్లారిటీ అనేది పెరుగుతుంది. నువ్వు ఒక దాని మీద స్పెసిఫిక్గా ఫోకస్ చేయగలుగుతావు, దాని మీద లెర్నింగ్ అనేది పెరుగుతుంది, నువ్వు దాన్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ఒక గోల్ని పెట్టుకుని దాని మీద నేర్చుకుంటున్నప్పుడు, నువ్వు వెనకాల తిరిగి ఏం నేర్చుకున్నావు, ఏమి ఇంప్లిమెంట్ చేసినావు, ఏమి ఇంప్లిమెంట్ చేయలే, అలాంటి ఇన్సైట్స్, అలాంటి క్యాలిక్యులేషన్, అలాంటి అనలైజింగ్ చేయలేకపోతే నువ్వు దాని మీద సరిగ్గా ఫోకస్ చేయట్లేదు. ఈ ప్రపంచంలో చాలామందికి చాలా గోల్స్ ఉంటాయి, బట్ చాలామంది దాన్ని అనలైజ్ చేయలేరు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడున్నారు, ఇప్పటివరకు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నేర్చుకున్నదంతా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, రికార్డ్ చేస్తున్నారా లేదా అని. ఎప్పుడైతే నీకు మల్టిపుల్ గోల్స్ ఉన్నాయో, నువ్వు ఒక దాని మీద నీకు దేని గురించి ఏం తెలియదు, నువ్వు దేని మీద స్పెసిఫిక్గా చేయలేవు, ఇది చేసే వరకు ఇది ఉంటుంది, ఇది చేసే ఇది ఉంటుంది, నీ గోల్స్ ఏ నీకు డిస్ట్రాక్షన్స్గా మారుతాయి. వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ టిప్ టు ఫోకస్, టు ఇంప్రూవ్ యువర్ ఫోకస్ ఈజ్ ఎలిమినేషన్. ఎంత వీలైతే అంత నీ లైఫ్ని ఈజీ చేసుకో. ఇది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ప్రౌడ్గా ఫీల్ కావాలి, నువ్వు ఈరోజు ఏం నేర్చుకున్నావు అన్న దానికి. నువ్వు ఎన్ని ఎక్కువ టాస్క్లు పెట్టుకుంటే, ఎన్ని ఎక్కువ గోల్స్ పెట్టుకుంటే అంత ఓవర్ కాంప్లికేటెడ్గా ఉంటుంది, అంత ఓవర్వెల్మ్ అయిపోతావు. నువ్వు అనలైజ్ చేయలేవు, నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, నువ్వు దేని మీద స్పెసిఫిక్గా వెళ్ళలేవు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళండి, లేకపోతే బయట ఎక్కడ వెళ్ళినా చూడండి, వాళ్ళు మనీ సంపాదిస్తున్నారు, ఒక కేటగిరీలో టాప్లో ఉన్నారంటే
దాని మీదనే ఫోకస్ చేశారు కొన్ని ఇయర్స్ వరకు. పాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఎన్నో వాటి గురించి నేర్చుకున్నారు. లైక్ కంటెంట్, ఎస్ఈఓ, మార్కెటింగ్, డిఫరెంట్ థింగ్స్ నేను నేర్చుకున్నాను. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేద్దామన్నా, ఏదో ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేద్దామన్నా, ఒక స్పెసిఫిక్ దాని గురించి నాకు ఇన్ డీటెయిల్గా తెలియదు. నేను మీడియోకర్ రిజల్ట్స్ని తేయగలుగుతా, అది నాకు తెలుసు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు ఒక స్పెసిఫిక్ దాని మీద ఫోకస్ చేయండి. మీ లైఫ్లో ఎన్నో గోల్స్ ఉంటాయి, బట్ అన్నీ ఎలిమినేట్ చేసి టెంపరీగా, పర్మనెంట్గా కాదు, స్పెసిఫిక్గా కొన్ని మంత్స్ వరకు ఒక దాని మీద ఫోకస్ చేయండి అని అందులో మాస్టర్ అవ్వండి. మీరు ఎన్ని టిప్స్ నేర్చుకున్నా, మీ ఫోకస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎంత చేసినా, మీరు సరౌండింగ్స్ని ఇంటర్నల్గా మీరు ఎంత ఆప్టిమైజ్ చేసుకున్నా, ఎప్పుడైతే మీకు స్పెసిఫిక్ గోల్స్ ఉంటాయో, లిమిట్లో గోల్స్ ఉంటాయో, లిమిట్ థింగ్స్ ఉంటాయో చేయడానికి, అప్పుడే మీ ఫోకస్ పీక్స్లో ఉంటుంది. మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీరు పొద్దున్న లేసిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయొద్దని తెలుస్తుంది. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇంత అద్భుతంగా నచ్చింది అనుకుంటున్నా. చాలా బోరింగ్గా ఉంది, కాకపోతే చాలా యూస్ఫుల్ టిప్ మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే. బాయ్.